పొద్దున 10 గంటల నుంచి అన్నం లేకపోయినా ఆకలి కోర్చి నీళ్లు తాగుతూ ఇంతసేపు కవర్ చేస్తున్న మా మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఒక ముఠా నాయకుడిలాగా మాట్లాడతాడు, ఈ రాష్ట్ర పోలీసులేమో రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. కనీసం మనిషి అనేటువంటి గౌరవాన్ని కూడా ఒక పౌరునికి ఇవ్వాల్సినటువంటి గౌరవం లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, మరి ముఖ్యంగా మా అక్కలు మహిళలు ఉన్నారు, ప్రెస్ మహిళలు ఉన్నారు, రిపోర్టర్లు ఉన్నారు. వాళ్ళను కూడా చూడకుండా ఒక పశువులతో వ్యవహరించడాన్ని, ఈ పోలీసుల దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముందు 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే ఈ రాష్ట్రంలో 7వ గ్యారంటీ కింద ప్రజాస్వామ్యాన్ని ఇస్తామని చెప్పిండు, స్వేచ్ఛని ఇస్తామని చెప్పిండు, ప్రాథమిక హక్కులను కాపాడుతా అని చెప్పిండు. ముఖ్యమంత్రి ఒకసారి ఈ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ఒకసారి చూడు. ఈ రాష్ట్రంలో అసలు ప్రాథమిక హక్కులు కాపాడే ప్రయత్నం చేస్తుండ్రా? కనీసం మహిళలు అనేటువంటి గౌరవం ఉందా? పత్రికా స్వేచ్ఛను కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నదా? ఒక రాజకీయ పార్టీ నాయకులకు ఇచ్చేటువంటి గౌరవం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదా? 7వ గ్యారంటీ కింద పెట్టినటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ కూనీ చేసింది. ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఉన్నది, స్వేచ్ఛను కంప్లీట్గా చంపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మా నాయకులు హరీష్ రావు గారు ఏమడిగిండ్రు? నిన్న 11 గంటలకు, ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి బామ్మరిది నైని మైన్స్ బ్లాక్లో కుంభకోణం చేస్తూ ఉన్నాడు, 1000 కోట్ల రూపాయలు. దయచేసి ఒక్కసారి ఆ టెండర్ వస్తే 20 నుంచి 30 సంవత్సరాలు బంగారంలో పండేటువంటి ఆ నైని బ్లాక్ టెండర్ దక్కించుకోవడానికి మంత్రులకు మధ్యలో పంచాయతీ పెట్టి ఈ ఇద్దరి మధ్యలో పంచాయతీ బామ్మర్దికి టెండర్ దక్కించేటువంటి ప్రయత్నం ఆధారాలతో సహా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి దమన నీతిని, దమనకాండను, అవినీతిని బండారం బయటపెట్టిండు హరీష్ రావు గారు. హరీష్ రావు గారు ఎప్పుడైతే ఆ బండారాన్ని బయటపెట్టిండో ముఖ్యమంత్రి గారికి మనసున బట్టలే. రాత్రి 9:30కు హరీష్ రావు గారి ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చిపోయిండు. నోటీసులు ఇచ్చిపోతే చట్టం మీద మాకు గౌరవం ఉంది కాబట్టి, జడ్జీల న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉంది కాబట్టి అప్పటికే హరీష్ రావు గారి పైన మీరు వేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టులో కొట్టేసిండ్రు, సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కొట్టేసిండ్రు. సుప్రీంకోర్టులో అప్పటికే జడ్జి గారు చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే మరి ఇంకోసారి విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదని చాలా క్లియర్గా చెప్పిండ్రు. మేము ఒకవేళ మీ దుర్మార్గాలను మేము భయపడి ఉంటే మేము దాన్ని వాయిదా వేసుకోవచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు. కానీ మీ దుర్మార్గాలు ప్రజలకు కూడా తెలవాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ 9:30కు తెలిస్తే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, ఈరోజు కార్యక్రమాలు హరీష్ రావు గారు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా మేము వాటిని విత్డ్రా చేసుకొని, పోస్ట్పోన్ చేసుకొని మీరు ఇచ్చిన సమయానికి 11 గంటలకు హరీష్ రావు గారు ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టాల మీద, న్యాయస్థానాల మీద గౌరవం ఉంచి మీరు వేసినటువంటి దొంగ సిట్టుకు మేము హాజరైనాం. అయినా మేము ఎవరు కూడా ఇక్కడ శాంతియుతంగా తెలంగాణ భవన్లో కానీ ఇక్కడ కానీ ఎలాంటి మేము ఉద్దేశపూర్వకంగా ధర్నానో రాస్తారోకో చేయలే. మేము పీస్ఫుల్గా మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా పార్టీ నాయకత్వం అంతా కూడా, ఎమ్మెల్యేలందరూ కూడా మేము దూరం నిలబడ్డాం. ఎందుకంటే స్వచ్ఛందంగా మా పార్టీ నాయకులు, ఉద్యమ నాయకులు హరీష్ రావు గారికి ఒక మచ్చలేని నాయకుడు 7 సార్లు అంచెలంచెలుగా 24,000 మెజార్టీ నుంచి 1,20,000 మెజార్టీ వరకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏకైక లీడర్గా మెజార్టీ పెంచుకొని ప్రజల మద్దతు కూడగట్టి గెలిచినటువంటి నాయకునికి ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం దొంగతనం చేస్తుంది, మైన్స్ దొంగతనం చేస్తుంది, బొగ్గు దొంగతనం చేస్తుంది, బియ్యం దొంగతనం చేస్తుంది, బూడిద దొంగతనం చేస్తుంది, విద్యార్థులకు ఇచ్చేటువంటి బంకర్ బెడ్లలో దొంగతనం చేస్తుంది, ఫ్లై యాష్ దొంగతనం చేస్తుంది,
భూముల కుంభకోణం చేస్తూ ఉన్నది. ఎల్టీపీ కింద 5 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేస్తుంది. భూ కుంభకోణం కింద 50,000 కోట్ల భూ కుంభకోణం చేస్తుంది అని హరీష్ రావు గారు నిలదీసిండు. వాటిని నిలదీసినందుకు ఉటావుటిన ముఖ్యమంత్రి గారు దావూసుకెళ్తూ హరీష్ రావు గారికి సిట్ నోటీసులు ఇప్పించి ఇలా మీరు హరీష్ రావు గారిని 6 గంటల నుంచి మీరు లోపల కూర్చోబెట్టింది. మా అనుమానం ఉంది, మా అడ్వకేట్లు అడుగుతూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మా క్యాడర్ అంతా అడుగుతూ ఉన్నది, హరీష్ రావు గారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడా లేదా అనుమానం మాకున్నది. 6 గంటల నుంచి ఆచూకీ తెలియదు. అసలు అన్నం పంపిస్తే అన్నం తీసుకోలేదు, బాక్స్ పంపిస్తే బాక్స్ తీసుకోలేదు, అసలు తిన్నడా లేదా తెలియదు. ఇలా బీపీ షుగర్ ఉన్నటువంటి నాయకుడు గోళీలు వేసుకున్నాడు లేదా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఈ సిట్ అధికారులు ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలా మీరు ఏం చేస్తూ ఉన్నారు? మా నాయకులు ఆందోళన కొద్దీ మా నాయకులు మేము స్వచ్ఛందంగా మా నాయకుడిని ఏం చేసిండ్రో చెప్పమని మేము మీడియా బయటిస్తే పోలీసులు దుర్మార్గంగా మొత్తం మా చుట్టూ రోప్ వేసేసి మమ్మల్ని అందరినీ కూడా రోడ్ల మీద కీడ్చుకొస్తూ ఉంటే ఎక్కడక్కడ మా ఆడవాళ్ళు కూడా చూడక మహిళలను చూడకుండా రోడ్ల మీద పడిపోయింది. ఇదేం ప్రజాస్వామ్యం? మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ప్రశ్నిస్తున్నందుకు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తారా? మమ్మల్ని అన్యాయంగా రోడ్ల మీద తోస్తారా? మీ కుంభకోణాలు బయటపడ్డాయి, మంత్రుల పంపకాలు బయటపడ్డాయి. ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా మీ బామ్మర్దికి టెండర్ వచ్చిందని అన్నందుకు ఇలా మమ్మల్ని అందరినీ కూడా ఇలా మా నాయకుడిని కూడా మీరు పోలీస్ స్టేషన్లో పెట్టి 6 గంటల నుంచి మీరు ఎంక్వైరీ పేరు మీద ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆనాడు 2 లక్షల రుణమాఫీ ఏమైందన్నందుకు ఇలా మీరు మా మీద కేసు పెట్టిండ్రు. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఖమ్మం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రెడ్డి 2 లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పినందుకు మానకొండూరు పిఎస్లో హరీష్ రావు గారి మీద కేసు పెట్టింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఆగస్టు వరకు కంప్లీట్ చేస్తాడని చెప్పి అన్నాడు అనేసి మేము యాదాద్రి పోయి దేవుని దగ్గర మేము ఇట్లా దేవుడా ఈయనని క్షమించు, ఈయన పాపాలు కడిగివేయి, ప్రజల పక్షాన ఉండు అని యాదాద్రి పోయినందుకు హరీష్ రావు గారి పైన యాదాద్రి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తారు. ఇలా ఎన్ని ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినందుకు మా గొంతు నొక్కడానికి అసెంబ్లీ బయట మా గొంతు నొక్కడానికి ఇలా మా మీద కేసులు పెట్టి ఇలా విచారణ పేరు మీద ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా మేము ఏమని మాట్లాడుతూ ఉన్నాం? మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్నదో లేదో తెలియదు. ఈ బీజేపీ బ్రోకర్ పార్టీ, ఈ బీజేపీ పార్టీ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఒక శాఖకు బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నాడు. ఇలా వారం రోజుల నుంచి వరుస కథనాలు జరుగుతున్నాయి. సీరియల్ లెక్క సీరియల్ లాగా వస్తూ ఉన్నాయి. ఈ సీరియల్ లాగా వచ్చినటువంటి ఈ సీరియల్లను చూసి బొగ్గు గనుల శాఖ, బొగ్గు గనుల దొంగతనం జరిగింది, అవినీతి జరిగింది, వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగితే బొగ్గు గనుల శాఖ మంత్రి మాట్లాడా? బాధ్యత లేదా? ఈ రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం గురించి మాట్లాడరా? బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తూ ఉన్నారు. ఈ వల్లకాడు చేస్తున్నటువంటి ప్రభుత్వాలను నిలదీస్తున్నందుకు మా నాయకుల పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన ఇలా అక్రమంగా కేసులు పెట్టి కాళేశ్వరం పైన కమిషన్, ఫోన్ ట్యాపింగ్ పైన కమిషన్, ఇలా సిట్టి పేరిట ఎంక్వైరీ ఇవన్నీ అడుగుతున్నందుకు మీ భాగోతం బయట పెడుతున్నందుకు సివిల్ సప్లైలో స్కామ్ జరిగింది. ఎట్లా జరగలే మీ స్కామ్? అన్ని శాఖలలో స్కామ్ జరిగింది. సిగ్గుచేటు. గురుకుల విద్యార్థుల కోసం బంకర్ బెడ్స్ కొన్నారు. బంకర్ బెడ్స్లలో గురుకుల విద్యార్థులు ఇప్పటికీ 120 మంది విద్యార్థులు చచ్చిపోయినారు. 120 మంది చచ్చిపోయినటువంటి విద్యార్థులకు చక్కగా అన్నం పెట్టనని ఈ శాతగాని ప్రభుత్వం, ఈ సన్యాసి ప్రభుత్వం, ఈ దద్దమ్మ ప్రభుత్వం మా దళిత ఎస్సీ ఎస్టీ బీసీల ఇచ్చేటువంటి బంకర్ బెడ్లలో కూడా అవినీతి జరిగింది. ఇంతకంటే ఏం సిగ్గుచేట ఏముంటుంది? మా పేద పిల్లల బంకర్ బెడ్లు అవినీతి చేసి ఆ సొమ్మును కూడా కాజేసి మీరు ఎట్లా మనుషులు అవుతారు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా అదే కదా మేము ప్రశ్నిస్తుంది. దీన్ని మాట్లాడుతుంటే ఒకడు గాంధీ భవన్కి ఒకడు బ్రోకరు, ఒకడు జోకరు, ఎవడు బీర్లైలే అన్నట.
వాడి సంగతి తెలియదా మాకు? ఎంతమందిని ముంచిండో తెలియదారా నీ సంగతి? బీరేలే డబల్ రీసెంట్ చేసి 400 ఎకరాలను 2800 ఎకరాలు చేసి 600 ఎకరాలను 3000 ఎకరాలు చేసి కోట్లు సంపాదించుకున్నటువంటి బీర్లే గాడు ఇలా హరీష్ రావు గారి గురించి మాట్లాడతాడు. నువ్వేంది, నీ స్థాయి ఏంది? హరీష్ రావు గోటికి కూడా సరిపోవు. నిన్న మొన్న వచ్చినాడు, ఎంతో మందిని ముంచి బ్రోకరు నువ్వు. జోకర్ లాగా 4 మాటలు మాట్లాడితే లీడర్ అయిపోతావా? నీ సంగతి తెలియదా మాకు? బట్టలు ఇప్పుతాం బిడ్డ ఏమనుకుంటున్నావో తెలియదు అన్ని సంగతి. ఒకసారి ఆలేరులో నీ సంగతి యాదగిరి గుట్ట చుట్టూ నీ గుట్టంతున్నది ఇప్పుతాం బిడ్డ ఏమనుకుంటున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పెద్ద లీడర్ల గురించి మాట్లాడితే ఒకే రోజు పెద్ద లీడర్ అయిపోతా అనుకుంటున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ స్థాయి ఏంది, నీ కథ ఏంది? పోరాట యోధుడు అంటాడు వాడు. పోరాట యోధుడే. మీ ముఖ్యమంత్రి లెక్క పట్టబగలు 50 లక్షలు ఇస్తూ ఓటుకు నోటు కొనుగోలు చేసినటువంటి దొంగ కాదు మా నాయకుడు. అర్థమవుతుందా? నోటికి ఏదొస్తే అది మాకు మాట్లాడరు కదా. నువ్వు తిట్టినట్టు ఎమ్రా ఆయిల్గా అని తిట్టరాదా? మాకు తిట్టరాదా? సంస్కారం అడ్డం వస్తుంది. పెద్ద లీడర్లను తిడితే పెద్ద లీడర్లం అవుతామేమో అనుకుంటున్నారు మీరు. మాట్లాడే ముందు 7 సార్లు గెలిచిండు. 24,000 మెజార్టీ నుంచి 1,20,000 వరకు మెజార్టీతో గెలిచిండు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఒక్కొక్కడు ఎమ్మెల్యే ఆగుతలేరు. గౌరవాన్ని ఆంధ్రోని దగ్గర తాకట్టు పెట్టిండ్రు, చంద్రబాబు నాయుడు బూట్ల దగ్గర తాకట్టు పెట్టిండ్రు. గదాని గురించి మాట్లాడిండ్రు. మీరు ఏం మాట్లాడుతున్నారు? హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమకారుడు, పోరాట యోధుడు. ఇలా మీరు ఓటుకు నోటుకు దొరికినటువంటి రేవంత్ రెడ్డికి చెర్లపల్లి నుంచి 100 కార్లతో ర్యాలీ తీసుకున్నారు. ఆయన పోరాట యోధుడా? మీ నాయకుడికి మా నాయకుడికి నక్కకు నాగలోకి అనుకున్నంత ఆస్మాన్ పరాకు ఉంది. నోటికి వచ్చినట్టు మాట్లాడితే బిడ్డ ఎవరిని వదిలిపెట్టాం. తస్మాత్ జాగ్రత్త. ఇలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నడి వీధుల్లో, ఢిల్లీ నడి వీధుల్లో, దేశ నది వీధుల్లో, ప్రపంచ నది వీధుల్లో ఇలా అమ్మకాన్ని పెట్టినటువంటి దొంగలు మీరు. 2 ఏళ్లలో తెలంగాణను అమ్మకాన్ని పాలు చేసిండ్రు కదా. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఎందుకు పనికి రాకుండా చేస్తూ ఉన్నారు కదా. 2,000 రూపాయల పింఛన్ ఇస్తే నేను 4,000 ఇస్తాను. మీ దమ్ముంటే 4,000 రూపాయల పింఛన్ ఇవ్వండి. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు. నేను అధికారంలోకి వస్తే 1,00,000తో పాటు తులం ఇస్తాను. ఎంతమంది చెల్లెళ్ళకు అక్కలకు తులం బంగారం ఇచ్చిన దమ్ముందా? సన్యాసులారా చెప్పండి. ఒక్కొక్కటి ఎమ్మెల్యేలు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఏ అక్క చెల్లెకు వచ్చిందో చెప్పండి ఎమ్మెల్యేలకు. ఒక్కనికి తాడు తెలియదు, బొంగరం తెలియదు. పదవుల కోసం పెదవులు మూసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఒక్కొక్కడు తాట తీస్తాం బిడ్డ ఏమనుకుంటుండ్రో తమాషాలు అనుకుంటున్నారు మీరు. కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు గారిని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ పైసా వినండి. కాంగ్రెస్ పార్టీ 29 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో ఉన్నది. ఆ 3 రాష్ట్రాల ముచ్చట కూడా చెప్తే విను. హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటి వరకు నెల ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అది ఉంటుందో పోతుందో తెలియదు. రెండోది కర్ణాటకలో ఇద్దరి మధ్యలో పంచాయతీ నడుస్తుంది. ఎవడు బీజేపీని ఎత్తుకపోతాడో ఎవరిని ఎత్తుకపోతాడో తెలియదు. ఇలా పార్టీ ఉంటుందో పోతుందో, అక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తుందా కాంగ్రెస్ ఉంటుందా పోతుందో తెలియదు. మూడవది ఇలా తెలంగాణ కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఇద్దరు కలిసి ఇలా ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఒకరి మీద నడుస్తుందా ఇది? తెలంగాణలో చంద్రబాబు నాయుడుతోని, అమరావతిలోమో ఆత్మీయ సమ్మేళనం, ఢిల్లీలో ఏమో ఏంది బంధుత్వం సంబంధాలు. ఇదా మీ సంబంధాలు? ఏమొచ్చింది తెలంగాణకు? 24 నెలల్లో తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏంది? లగచర్లలో రైతులను కొట్టిండ్రు, అడిగినందుకు మూసీ నదిలో పేదలను కడుపులో కొట్టిండ్రు. ఎవరికి ఏం చేసిండ్రు అడుగుతున్నాం, సమాధానం చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు గారిని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి సార్. ఏమంటారు? హరీష్ రావు గారు వినండి. హరీష్ రావు గారు కాంగ్రెస్ వాడు బలోపేతం చేస్తే, బలహీనత చేస్తే బలహీన పడేంత చిన్న నాయకుడు కాదు. కేసీఆర్ గారు 2004లో సతికిల పడ్డ కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ మీద ఉన్నట్టు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ ఇచ్చి బతికిస్తే ఇలా మీరు
బతికిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇలా మీరు బాజా భదంత్రులు మోదించుకొని ఇలా మీరు సీట్లలో కూసుకొని తెలంగాణ ప్రజలు వెన్ను మీద దొక్కుతా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ద్రోగులు మీరు. ఇంకోసారి మా జోలికి వస్తే ఖబర్దార్. హరీష్ రావు గారిని విడిచిపెట్టకపోతే మేమేందో చూపిస్తాం. జై తెలంగాణ.